సావిత్రి సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. సంప్రదాయం స్టైల్ ఒకే చోట. ఇప్పుడు మీరు లొంగిపోయారా, అరెస్ట్ అయ్యారా? అరెస్ట్ చేసిండ్రు. మన మన ఇక్కడ ఎస్ఐబి వాళ్ళు అరెస్ట్ చేసిండ్రు 18వ తారీఖు. 24వ తారీఖు నాడు జనజీవన స్రవంతిలోకి తీసుకొచ్చినాం అనేది చూపించారు. కానీ అరెస్ట్ చేసా కాదు, మీరే లొంగిపోయారని ముఖ్యమంత్రి గారు చెప్పారు, డీజీ గారు చెప్పారు. ఒకవేళ అరెస్ట్ చేస్తే మిమ్మల్ని జైలు పంపుతారు కానీ ఇలాగ బయటికి విడిచిపెట్టారు. రెండోది ఒకవేళ అరెస్ట్ చేస్తే మీకు రివార్డులు కూడా రావన్న విషయం మీకు తెలుసా? అరెస్ట్ చేస్తే కోర్టుకు పంపితే రివార్డులు రావనేది తెలుసు. అయితే రివార్డుల కోసం మేము లొంగిపోవడానికి అయితే రాలేదు. వాళ్ళు ఏదైతే నిర్ణయించుకున్నారో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పీస్ఫుల్గా ఈ సమస్యను పరిష్కరించాలనుకున్నారు కాబట్టి ఆ మేరకు వాళ్ళు ఇది. కానీ పార్టీకి ప్రజలు దూరం అవుతుంది కాబట్టి క్రమేపీ ఒక్కొక్కరికి వస్తున్నప్పుడు అందరూ కలిసి వచ్చుంటే లోపల ఇంకా కొంతమంది ప్రాణ నష్టం జరుగుంటేది కాదన్నది. ఇప్పుడు కగారు అభియాన్ ద్వారా మేము విభిన్న ప్రాంతాల్లో ఉండిపోయాను, కలవలేనటువంటి పరిస్థితి. ఒక కూకపెట్టు దూరంలో ఉన్నా కూడా కలవలేనటువంటి పరిస్థితి. ఉదాహరణకు మన బస్వరాజు గారు చనిపోయారు ఎన్కౌంటర్లో చనిపోయినట్టు చంపబడ్డారు. సరే, ఆయన ఉన్నటువంటి 10 కిలోమీటర్ల దూరంలో నేనున్నాను. ఆ కాల్పులు వినపడుతున్నాయి కూడా. అయితే కలవలేనటువంటి పరిస్థితికి మేము నెట్టబడ్డాం. ఎందుకంటే ఒకళ్ళు ఇప్పుడు దేవిజీ, ఉదాహరణకు దేవిజీని కూడా కలవలేనటువంటి స్థితి ఏర్పడ్డది. అది ఒక్కొక్కరి మధ్యలో కగారు దాడి మూలంగా ఏర్పడ్డటువంటి అననుకూలతలే కారణం. సమన్వయించుకోలేనటువంటి స్థితికి నెట్టబడ్డాం. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఏం చేద్దామనేటువంటిది ఆనాడు నిర్ధారించుకోవటానికి కూడా అవకాశం లేదు. నిర్ధారించుకొని పోయిన వాళ్ళకు కూడా నా సలహాను, నా యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. మీరు ఇట్లా పోకండి, పార్టీ హయ్యర్ కమిటీ మీటింగ్ పెడదాము, రాండి, చర్చించుకొని ఏమైనా భిన్నాభిప్రాయాలు ఉంటే పరిష్కరించుకొని ముందుకు పోదామనేటువంటిది కూడా చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు ఏదైతే నిర్ధారించుకున్నారో ఆ మార్గంలో వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు మీకు సమకాలికలు గణపతి గారు ఎక్కడ ఉన్నారు? సమకాలికలు గణపతిని నేను 2 సంవత్సరాల క్రితం చూశాను, కానీ ఆయన అనారోగ్యాన్ని స్థితిలో ఉండే అప్పుడు. ఇప్పుడు ఎట్లున్నాడనే నేను చెప్పలేను. అయితే జనరల్ సెక్రటరీతో మాట్లాడుకొని ఆయన ట్రీట్మెంట్ లేదనుకుంటే వేరే ప్రాంతాలకు పోవాలనేటువంటి నిర్ధారించుకొని వాళ్ళిద్దరు మాట్లాడుకొని ఆయనను పంపించేసారు. అప్పటి నుంచి నాకు ఆయన కలవలేదు. అంటే 2024లో కలిసారు మీరు? 2024 ఆగస్టులో 1.5 year దాటిపోయింది. ఆగస్టు. ఎలా ఉన్నారండి అప్పటికి? ఎలా ఉన్నారు ఆయన? కొంత అనారోగ్యంగానే ఉన్నాడు. అది రెస్ట్ అవసరము. అక్కడ కగారు దాడులలో ఆయన అది నడవడం కూడా చాలా కష్టమైనటువంటి స్థితి ఉండే. కాబట్టి పార్టీ ఆయన బయటకు పోయి ట్రీట్మెంట్లు చేయించుకోవడానికి అనుమతిని మంజూరు చేసింది. ఆయన సెక్రటరీతో మాట్లాడుకొని. సార్, చివరిగా చెప్పండి, గణపతి గారు కానీ ఇప్పటికీ ఉన్న వాళ్ళకి రమ్మని పిలిపిస్తారా? ఎవరు ఏ విధంగా చెప్తారు? ఇది ప్రభుత్వ అధికారులు కూడా మాతో మాట్లాడినప్పుడు స్పష్టంగానే నేను మాట్లాడినాను. ఎందుకంటే వాళ్ళకు పిలిపిస్తాము రమ్మని. అయితే కగారును తాత్కాలికంగా ఆఫ్ చేయమనేటువంటిది కేంద్రం నుంచి మీరు కోరుండి, అది ఆపినట్టు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము డైరెక్ట్ మనుషులను కానీ లేదనుకుంటే ఉత్తరాలు కానీ పంపించి వాళ్ళని పిలిపించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పినాం. ఇప్పటి వరకైతే అది వాళ్ళు చేయలేదు. ఇంకా కగారు దాడులు జరుగుతున్నాయి. కగారు దాడి లేదు కదా, ఇంకో 10 రోజుల్లో క్లోజ్ అవుతుంది కదా? అది 10 రోజుల్లో క్లోజ్ అవడం అనేటువంటిది ఫార్మల్గా. ఆ తర్వాత కూడా దాడులు ఉన్నాయి అనేది ఏం లేదు. సార్, చివరిగా చెప్పండి, ఇప్పుడు మీరు ప్రజాక్షేత్రంలోకి వెళ్తారు, ఏ విధంగా మీరు ముందుకు వెళ్తారు? అంటే పార్టీలు ఇప్పుడున్న రాజకీయ పార్టీలు చేరుతారా, లేదు మీ అందరూ మాజీలందరూ కలిపి మరో పార్టీ పెడతారు? మేము రాజకీయ పార్టీలలో చేరాలనేది నిర్ణయించుకోలేదు, చేరము. ప్రజల సమస్యలపైన చట్ట పరిధిలో పనిచేయడానికి నిర్ణయించుకున్నాం. అదొకటి ప్రధానంగా మేము చేయాలనుకుంటున్నాం. ఫస్ట్ మా పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు, జైళ్ళల్లో ఉన్న కామ్రేడ్స్, బయట సరెండర్ అయ్యి బయటకు వచ్చిన కామ్రేడ్స్తో ఫస్ట్ మాట్లాడాలి, జనంతో మాట్లాడాలి, వాళ్ళ అభిప్రాయాలు సేకరించుకోవాలి. మేము వచ్చిన నేపథ్యాన్ని కూడా వాళ్ళు ఒప్పుకుంటారా లేదా అనేటువంటిది కూడా విశ్లేషించుకొని మా కార్యాచరణను ప్రారంభిస్తామనేది. కానీ మిమ్మల్ని నమ్ముకొని వెళ్ళి అమరులైన వాళ్ళ కుటుంబాలకు మీరు క్షమాపణ చెప్తారా? క్షమాపణ చెప్తాము. అట్లనే వాళ్ళ యొక్క కుటుంబాలను ఆదుకోవటానికి కూడా ఒక సమగ్రమైన ప్లాన్ కూడా మేము చేసుకోవడం జరిగింది. వాళ్లకు
ఆర్థిక సహాయాన్ని కూడా అందించడానికి కూడా మేము ఆలోచించుకుంటున్నాం. మరి జైల్లో ఉన్న వాళ్ళకి జైల్లో ఉన్న వాళ్ళకు ములాఖాతు పెట్టి వాళ్ళ సమస్యలను తెలుసుకుంటాము. వాళ్ళను కూడా ఇది రాష్ట్ర ప్రభుత్వం ముందు స్పష్టంగా పెట్టడం జరిగింది. జైల్లో ఉన్న కామ్రేడ్స్ని కూడా రాజకీయ ఖైదీలుగా గుర్తించి వాళ్ళని రిలీజ్ చేయాలనేటువంటిది కోరడం జరిగింది. రాజకీయ పార్టీ ప్రసక్తే లేదు, కానీ ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళకున్న హక్కుల మీద వాళ్ళకున్న సమస్య మీద పోరాటం చేస్తామంటున్నారు మల్లా రాజిరెడ్డి గారు. మల్లా రాజు గారు చెప్తున్నట్లుగా ఇప్పటికైనా ప్రభుత్వం ఒక స్పందిస్తే ఖచ్చితంగా ఇప్పటికీ అజ్ఞాతంలో అందరికీ కూడా ఒక పిలిపిస్తామంటూ రాజిరెడ్డి గారు సూచిస్తున్నారు. ఇది ఈ వారం మల్లా రాజిరెడ్డి గారితో ఎక్స్ప్లెయిన్ చేశారు. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ హెల్త్ జాగ్రత్త. I dreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. ఐ డ్రీమ్స్ ఫౌండర్ అండ్ CEO చిన్న వాసుదేవ్ రెడ్డి గారితో మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినాయి. Gautam Savan garu and Sajjan Well done. I congratulate him for doing so well, and I congratulate him his boss also. So well.